మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రభు పునరుద్ధానపు ఆరాధనలో ప్రవేశించినటువంటి ప్రభు బిడ్డలందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనము గడిచినటువంటి దినమున దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాము. మరి గడిచిన దినమున ధ్యానం చేసినటువంటి ధ్యాన భాగం ఏమై ఉన్నది అంటే, దేవుని పిలుపులో సత్యము ఉన్నది అని మనము ధ్యానం చేసి ఉన్నాము. అయితే ఈ దిన లేఖనములను మనం చదివినప్పుడు ఆ లేఖన భాగముల్లో నుండి మరొక ధ్యానాంశం మనతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ధ్యానాంశం ఏమై ఉన్నది అంటే, మన దేవుడు విమోచకుడు అని మనకు ఆయన తెలియజేస్తున్నాడు. మనం నమ్మినటువంటి దేవుడు, మనలను రక్షించిన దేవుడు, మనలను కాపాడుతున్న దేవుడు, మనకు నిత్య జీవం ఇస్తూ ఉన్న దేవుడు, మనకు ఆయన విమోచకుడు. విమోచకుడు అంటే పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి మనకు విడుదలిచ్చి నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నటువంటి దేవుడు. కనుకనే మరి ఆ దేవుని దగ్గర మనం చేరి ఈ రీతిగా మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాము. అయితే మనకు విమోచకుడైనటువంటి దేవుడు ఆయన కష్టకాలమునకును, మరలా మనకు ఆకలి వేసినప్పుడును, మనకు దప్పిక వేసినప్పుడును, మనము శ్రమలో ఉన్నప్పుడును, మరి ప్రతి సమయములో కూడా ఆయన మనకు తోడుగా ఉండి మనలను కాపాడుతున్న దేవుడని కూడా మనం గుర్తించుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి మనం చదివినటువంటి పాఠ్యభాగంలో మనం చూస్తే, మా దేవుడు మాకు విమోచకుడు, రక్షకుడు అని వెలుగెత్తి చాటుతూ ఉన్నారు. ఆయనే మాకు ఆశ్రయము, దుర్గము అని చెప్పి కూడా వారు ఆ రీతిగా దేవుణ్ణి గూర్చి గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. అయితే మరి ఇశ్రాయేలు మరి శ్రమ దినమున మరి వారికి ఎందుకు శ్రమ దినం వచ్చింది? ఎందుకు వారు కష్టకాలములో వారు ఎందుకు చెరక వెళ్ళారు? చూడండి, ఎందుకు వారు ఆ రీతిగా మరి దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నారు? మనము దేవుని వాక్యాన్ని మనం చదివితే వారు ఎందుకు దేవుని దగ్గర మొరపెడుతున్నారు? మరి దేవుడు మాకు మరి విమోచకుడని చెప్పుకుంటూ ఉన్నటువంటి ప్రజలు దేవుని దగ్గర మొరపెడుతున్నారు. ఏమని మొరపెడుతున్నారు అంటే, 107వ సంకీర్తన 6వ వచనాన్ని మనం చదువుదాం. 107వ సంకీర్తన 6వ వచనాన్ని మనం చదువుదాం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిది, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. చూడండి, విమోచకుడైనటువంటి దేవుడుగా మరి ఆయన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడుగా ఉన్నప్పుడు వారికి కష్టకాలం వచ్చింది, శ్రమకాలం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. అయితే వారు ఏం చేశారు అంటే, ఆ శ్రమకాలంలో వారు దేవుని జ్ఞాపకం చేసుకొని మరి దేవుని దగ్గర వారు మొరపెట్టారు, దేవుని దగ్గర వారు ప్రార్థించారు. మాకు విమోచకుడు దేవా అని చెప్పి దేవుని చెంత చేరి వారికి ఉన్నటువంటి శ్రమ, బాధను అన్నిటిని కూడా ఆ దేవుని దగ్గర మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అదే 107వ సంకీర్తన 13వ వచనాన్ని కూడా మనం చదువుదాం. చూడండి, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. ఇదే మాటలు మరలా మనం 19వ వచనంలో కూడా చదువుతామండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. చూడండి, 28వ వచనంలో కూడా ఇదే మాటలు మనం చదువుతామండి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి
వారిని విడిపించాను. చూడండి, మరి ఈ 107వ సంకీర్తన మనం చదువుతున్నప్పుడు వారికి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, మరి బాధ వచ్చింది. ఆ సమయంలో వారు ఏం చేశారు? దేవుని విడిచిపెట్టి వారు పారిపోలేదండి, దేవుని సన్నిధిని వదిలివేయలేదండి. చూడండి, కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వారు ఏం చేశారు అంటే ఆ శ్రమలు తట్టుకోలేక, అంటే ఎంత తట్టుకోలేని శ్రమలు వచ్చాయంటే ఆ తట్టుకోలేనటువంటి శ్రమలు వచ్చినటువంటి సమయంలో వారు ఏం చేశారు అంటే చూడండి, మరి ఆయనకు మొరపెట్టారట, దేవునికి మొరపెట్టారు. ఆ మొరపెట్టినటువంటి కారణాన్ని బట్టే దేవుడు వారికి ఏం చేశాడు అంటే విమోచన, విడుదల కలిగించినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మరి 107వ సంకీర్తనలో 10వ చరణాన్ని మనం చదివితే, ఎందుకు వారికి పదే పదే కష్టాలు ఎందుకు వస్తున్నాయి, పదే పదే శ్రమ ఎందుకు వస్తుంది, పదే పదే బాధలు ఎందుకు వస్తున్నాయి? చూడండి, బాధలు వస్తూ ఉన్నాయి, మరలా తిరిగి మొరపెడుతున్నారు, మరలా దేవుడు విమోచిస్తున్నాడు, మరలా వారికి బాధలు వస్తున్నాయి, మరలా దేవుని దగ్గర మొరపెడుతున్నారు, మరలా వారికి బాధలు వస్తున్నాయి. ఇలా మరి దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టలేదండి. ఎందుకు ఆ రీతిగా వారి జీవితాలు ఎందుకు ఉన్నాయి అంటే చూడండి, 107వ సంకీర్తన 10వ చరణాన్ని మనం చదువుదాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. చూడండి, శ్రమ ఎందుకు వస్తున్నదండి, బాధ ఎందుకు వస్తున్నదండి? వారు తట్టుకోలేనంత బాధ రావడానికి గల కారణం ఏంటి అంటే వారు ఏం చేశారట? దేవుని ఆజ్ఞలను లోబడకుండా మహోన్నతుని తీర్మానములను తృణీకరించినందున వారికి శ్రమ వచ్చింది, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. కనుకనే చూడండి, మరి ఆ శ్రమలు వచ్చిన దినమున వారు దేవునికి మొరపెడుతున్నారే గాని విడిపించు దేవా, విమోచించు దేవా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారే గాని ఈ శ్రమ రావడానికి గల కారణం ఏంటి? ఇదిగో ఎక్కడ నేను దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేస్తున్నాను, ఎక్కడ నేను దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాను, ఎక్కడ దేవుని సన్నిధికి నేను దూరమైపోతున్నాను, ఈ శ్రమ రావడానికి గల కారణం ఏంటి అని మొదట దేవుని దగ్గర విచారణ చేయలేదండి. అందుకే వారికి అన్ని కష్టములు రావడానికి, అన్ని శ్రమలు రావడానికి గల కారణం అదండి. అయితే చూడండి, ఇక్కడ 102వ సంకీర్తన 20వ వచనాన్ని కూడా మనం చదువుదాం. చూడండి, 102వ సంకీర్తన 20వ వచనాన్ని చదువుదాం. చూడండి, చెరకాలములో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును. చూడండి, దేవుడు ఎందుకు మరి ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు ప్రత్యేకముగా ఎందుకు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు అంటే వారిని ఇదిగో తన సొత్తుగా, తన సొంత జనాంగముగా చేసుకున్నటువంటి దేవుడు. అందుకే ఎన్ని మార్లు వారు తిరుగుబాటు చేసినా దేవుడు మాత్రం వారిని విమోచిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. ఎన్ని మార్లు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను వారు తొలగిపోయినా, ఎన్ని మార్లు దేవుని మీద వారు తిరుగుబాటు చేసినా దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టలేదు అని కూడా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. అయితే చూడండి, దేవునికి ఉన్నటువంటి పని ఏంటి? ఆయనకు ఉన్న పని, దేవుడు ఒక పని పెట్టుకొని ఉన్నాడండి. మనకులాగా 4 పనులు పెట్టుకోలేదు. మనకులాగా ఈ చేతికి కొన్ని పనులు, ఈ చేతికి కొన్ని పనులు పెట్టుకొని మనము ఈ పనులన్నీ కూడా చేయలేక మార్త యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వెళ్ళి అడిగింది, అయ్యా నేను ఒక్కదాన్ని ఈ పనులన్నీ చేసి అలసిపోతున్నానయ్యా, ఈ పనులన్నీ నాకు ఎక్కువయ్యాయ్యా, అయ్యా నీ దగ్గర ఉన్నటువంటి మరియను నాతో కూడా పంపించయ్యా, ఈ పని భారం కొద్దిగా తగ్గుతుందయ్యా అని ఆమె మాట్లాడినటువంటి మాట. చూడండి,
అయితే దేవుడికి మాత్రము ఒకే ఒక పనిని ఆయన పెట్టుకొని ఉన్నాడు. ఆ ఒకే ఒక పని ఏంటి అంటే, చూడండి, మనం ఇక్కడ చదివాము, చెరలో ఉన్నటువంటి వారి మూల్గులను విని వారికి సహాయం చేసే దేవుడు అని కూడా మనం గుర్తించుకోవాలి. వారు చూడండి, తన ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఆ స్థలానికి ఆయన కూడా ఆత్మరూపిగా వెళ్ళి వారికి ఉన్నటువంటి ప్రార్థన, వారికి ఉన్నటువంటి అవసరతలను, వారికి ఉన్నటువంటి మూల్గులను విని వారికి సహాయం చేసేవాడు అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. చూడండి, ఇక్కడ మనం చదివాము, చెరలో ఉన్న వారి మూలుగలను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన ఒకే ఒక పని పెట్టుకొని ఉన్నాడు. తన ప్రజలను విమోచించుట, కాపాడుట, రక్షించుట. ఇదే పని కాక మరొక పని లేదు అని కూడా మనం గుర్తించుకోవాలి. చూడండి, అందుకే దేవునికి పెట్టబడినటువంటి పేరు, మన దేవుడు విమోచకుడు అని మనం గుర్తించుకున్నాము. మన దేవుడు మనకు విమోచకుడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఏ రీతిగా ఆయన విమోచకుడుగా ఉన్నాడో, ఈనాడు కూడా మరి ఆ దేవుని పరిపూర్ణంగా మనం నమ్మి పరిపూర్ణంగా ఆయన్ని వెంబడిస్తున్నటువంటి సమయంలో అదే రీతిగా మన మొర ఆయన వింటాడు, మనకు సహాయం చేస్తాడు అని కూడా మనం గుర్తించుకోవాలి. అయితే చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయం, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఆ దేవునికి ఉన్నటువంటి ఒక పని ఏంటి, ఆయన పెట్టుకున్నటువంటి ఒక పని ఏంటి, ఆయన ధ్యేయం అంటే తన బిడ్డలను వారు ఎక్కడికి వెళితే అక్కడ వారికి ఏదైనా ఆపదొస్తుందేమో, వారికి ఏదైనా అవసరత ఉన్నదేమో, వాటి నుండి వారిని బయటకు తీసుకొని రావడానికే ఆయన మరి నిత్యం పనిచేస్తూ ఉన్నాడని కూడా మనం గుర్తించుకోవాలి. చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనము 6వ వచనము నుండి మనం చదువుదాం. చూడండి, గుడ్డివారి కనులు తెరచుటకును, బంధింపబడిన వారి చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయముల్లోనూ నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చాలండి. ఇక్కడ చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎందుకు అంతటి ప్రేమను కలిగి వారు చెరక వెళ్ళినా, వారు బాధపడుతున్నా, వారి మొరను విని మరలా తిరిగి వారు ఎందుకు ఆయన మరి విమోచించి రక్షిస్తూ ఉన్నాడు అంటే, చూడండి, ఎందుకు ఆయన ఆ రీతిగా రక్షణ ఇస్తూ ఉన్నాడు అంటే, ఇదిగో యెహోవా నగు నేను నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు మరి నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. చూడండి, దేవుడు ఏ నీతినైతే ఆయన కలిగి ఉన్నాడో, ఏ పరిశుద్ధతనైతే ఆయన కలిగి ఉన్నాడో, ఆ నీతికి మన ప్రజలను పిలిచినటువంటి దేవుడు అని కూడా మనం గుర్తించుకోవాలి. ఇదిగో, ఎప్పుడైతే దేవుడు కలిగి ఉన్నటువంటి నీతిని ప్రజలు కలిగి ఉన్నారో, వారిని ఏం చేస్తున్నాడు అంటే సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగుగా ఆయన నిలబెడుతున్నాడు. అంటే చూడండి, ఇక్కడ దేవునికి ఉన్నటువంటి ఔన్నత్యం చూడండి, దేవునికి ఉన్నటువంటి గొప్పతనం చూడండి. ఇదిగో, మానవుల మన కొరకు ఆ దేవుడు తన ఆత్మనిచ్చాడు. తన ఆత్మనిచ్చినటువంటి మానవుడు నిత్యము నీతిమంతుడిగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఆ నీతిమంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అనుకున్నాడు అంటే, సమాజం అంతటిలో కూడా ఆయన వెలుగై ఉండాలని కోరుకున్నాడు. ఎంత మాత్రం చీకటిలో ఉండకూడదు అని కోరుకున్నాడు. అందుకే చీకటిలోను పాపములోను బంధింపబడిన వారిని ఆయన ఏం చేశాడు అంటే విమోచించాడు. విమోచించాడు అనడానికి గుర్తుగా ఏం చేశాడు అంటే గుడ్డివారి కనులను తెరచినటువంటి దేవుడు ఆయన. చూడండి, అంధకారంలో రగ్గిపోతున్న వారిని వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి దేవుడు అని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ చూడండి ఎంత గొప్పది అంటే,
చూడండి, వారికి ఆకలి వేసిన దినాన మాకు ఆహారం లేదు అని వారు దేవుని దగ్గర వేడుకున్నప్పుడు వారికి ఆకాశం నుండి మన్నాను ఇచ్చినటువంటి దేవుడు అని కూడా మనం గుర్తించుకోవాలి. మనం చదివాము, సువార్త పాఠం చదివాము. సువార్త పాఠంలో ఇదిగో వాళ్ళందరూ కూడా మరొక మారు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దగ్గరకు వచ్చారు. ఉన్న దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమంది అక్కడ ఉన్నారు అంటే, ఏమండి, 4,000 మంది అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉంటే 3 దినములు అట్టే కూర్చొని ఉన్నారట. సమయం అయిపోయింది. మరలా తిరిగి వాళ్ళు ఇంటికి వెళ్ళే సమయంలో దేవుని యొక్క ఆలోచన చూడండి, దేవుని యొక్క మరి ఆతృత చూడండి. ఏమంటున్నాడు అంటే, అయ్యా ఇదిగో వారు 3 దినముల నుండి ఇక్కడే కూర్చొని ఇదిగో నేను మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నారు గనక వారు మరలా తిరిగి చాలా దూరం నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు కనుక అంత దూరం మరలా తిరిగి వాళ్ళు వెళ్ళాలి అంటే ఇదిగో వాళ్ళు త్రోవలో మూర్చపోతారేమో, కనుక మీరు ఏం చేయాలి, వారికి ఆహారం పెట్టండి అంటున్నాడు. చూడండి, వెంటనే ఏమంటున్నారు శిష్యులు, అయ్యా ఎక్కడి నుండి తేవాలి ఇంతమందికి ఆహారము, ఎక్కడి నుండి ఇంతమందికి ఆహారము సమృద్ధిగా మేము పెట్టాలి అంటే అది మా వల్ల కాదయ్యా అని చెప్పి వారు మాట్లాడినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే ఏమన్నాడు అంటే, మీ దగ్గర ఏమున్నది అంటే వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర 7 రొట్టెలు ఉన్నాయ్యా అన్నారు. ఆ 7 రొట్టెలను ఇదిగో దేవుని చేతిలో ఉంచాడు. దేవుడు వాటిని పైకెత్తి ఆశీర్వదించి ప్రార్థించి ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అవి వారికి ఇచ్చారు. మీరు విరిచి మరి ప్రజలకు పంచండి అన్నాడు. మరలా కొద్దిగా చిన్న చేపలు ఉన్నాయి, ఆ చేపలను కూడా ఆశీర్వదించి ఇదిగో వారికి ఇస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తృప్తిగా తిని భోజనమైన తరువాత వారు ఆనందంగా ఇంటికి వెళ్ళినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము. చూడండి, దేవునికి ఉన్నటువంటి మరి ఒకే ఒక మనస్సు, దేవునికి ఉన్నటువంటి ఒకే ఒక పని ఏంటంటే తన రూపాన్ని ఇచ్చినటువంటి మానవుడు, తన ఆత్మనిచ్చినటువంటి మానవుడు ఇదిగో ఏ పరిస్థితుల్లోనైనా కూడా ఇబ్బంది పడకూడదు, ఇరుకున పడకూడదు, చీకట్లో వెళ్ళకూడదు, బంధకముల్లో బంధించబడకూడదు. ఇదిగో నిరంతరము క్షేమము కలిగి ఇదిగో నీతిమంతుడుగా సమాజంలోను సంఘములోను అతడు ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. అందుకే మానవునికి ఉన్నటువంటి అవసరతలను కూడా తీర్చుతూ ఉన్న దేవుడు. చూడండి, పిడికెడు పిండి, ఏమండి, పిడికెడు పిండి కొంచెము నూనె ఏం చేశాడు దేవుడు అక్కడ ఆశీర్వదించినప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యం ఏంటంటే 3.5 సంవత్సరాల కాలము వారికి వర్షము లేదు, పంటలు లేదు, మరి విత్తనం భూమిలో వేయలేదు. మరి ఆ 3.5 సంవత్సరాల కాలమంతా కూడా ఆ దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ పిడికెడు పిండి కొంచెం చిటికెడు నూనె ఏమైంది అంటే 3.5 సంవత్సరాల కాలము ప్రవక్తకును ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లికి బిడ్డకు కూడా ఆహారముగా మార్చబడింది. చూడండి, దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఇది అన్ని విషయంలో కూడా దేవుడు మనకు ఆయన సహాయకుడే గాని ఇదిగో నేను నిన్ను నిరాకరిస్తున్నాను అని చెప్పి దేవుడు ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాడు అని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే దేవుని దగ్గరకు రాదగిన రీతిగా మనం రావాలి, ప్రార్థించదగిన రీతిగా ప్రార్థించాలి, ఆరాధించదగిన రీతిగా ఆరాధించాలి, ఆయన మాటలు వినదగిన రీతిగా వినాలి, ఆ మాటలకు అనుకూలమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. అదే నీతి కలిగినటువంటి జీవితము. ఆ జీవితమే దేవుడు అంటున్నాడు, ఇదిగో సమాజంలో నిన్ను ఒక జ్యోతిగా నేను చేస్తాను, వెలుగుగా ఉంచుతానని దేవుడు ఇచ్చినటువంటి మాట అండి. అందుకే చూడండి, దేవుడు ఏం చేశాడు, ఒక పేద ఎదవరాలు ఉన్నది, ఏమండి, శిష్యుడు మరి ఈ పేద ఎదవరాలు మరి ప్రవక్త దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు భార్య ఈమె ఏమైంది అంటే తన భర్త చనిపోయాడు. తన భర్త బతికుండగా ఎవరి ఒక యజమాని దగ్గర అప్పు చేసి రుణపడి ఆ రుణం తీర్చుకున్న చనిపోయాడు. అయితే ఆ యజమాని వచ్చి ఆ తల్లిని అంటున్నాడు, నీ 2 బిడ్డలను నా వెంట పంపించు, నా రుణము తీరిన తరువాత వారిని మరలా తిరిగి నీ ఇంటికి పంపిస్తానని చెప్పాడు. కానీ ఆమె చాలా వేదన పడి దుఃఖపడి ఏం చేసిందంటే ఎలీషా దగ్గరకు వెళ్ళింది. అయ్యా ఇదిగో ప్రవక్తల్లో మరి ఇదిగో ఒక
శిష్యుడిగా ఉన్నటువంటి నా యజమాని చనిపోయాడు, అతడు అప్పు చేశాడు, అప్పిచ్చినటువంటి యజమాని నా 2 కుమారులను తీసుకొని వెళతానని చెప్పి ఆయన మరి వచ్చాడు. అయ్యా ఇదిగో నాకు సహాయము చేయ్యా అని చెప్పి అక్కడ ఆ స్త్రీ ప్రవక్తను అర్థించినటువంటి సమయాన్ని మనం అక్కడ చూడగలము. అయితే ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, అమ్మా నీ ఇంటిలో ఏమున్నది అన్నాడండి. అక్కడ చూడండి, మనం అక్కడ చదివితే 2 రాజుల గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి. మరి 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని మీకు నేను వివరణ ఇస్తూ ఉన్నానండి. ఇదిగో ప్రవక్త ఏమన్నాడు అంటే తల్లిని, అమ్మా నీ ఇంట్లో ఏమున్నది అని అంటే ఆమె ఒకే ఒక మాట చెప్పింది. తన ఇంటిలో ఏమున్నదో అదే మరి ఆ ప్రవక్త దగ్గర ఉంచింది. అయ్యా నా ఇంటిలో నూనె కుండ ఉన్నదయ్యా అన్నది. నూనె కుండ ఏమండి? ఆమె ఇదిగో నా ఇంటిలో బంగారం ఉన్నదయ్యా, వెండి ఉన్నదయ్యా, ధనం ఉన్నదయ్యా, ఐశ్వర్యం ఉన్నదయ్యా, ఇదిగో మరి అని ఆమె గొప్పలకు పోలేదండి. ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా నా ఇంటిలో ఒక నూనె కుండ ఉన్నదయ్యా అన్నది. వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళి నీ బిడ్డలను ఇరుగు పొరుగు వారి దగ్గరకు పంపించి వాళ్ళ దగ్గర దొరికే ఖాళీ పాత్రలన్నిటిని కూడా సమకూర్చి అవన్నిటిలో కూడా నీ ఇంటిలో ఉన్నటువంటి మరి ఆ ఇంట్లోకి చేర్చిన తరువాత ఇదిగో నీవు నీ బిడ్డలందరూ కూడా తలుపు వేసి ఆ నూనె కుండను తీసుకొని ఆ తేబడినటువంటి పాత్రలన్నిటిలో కూడా నింపిన తరువాత ఆ పాత్రలన్నీ కూడా మరి నిండి ఒక ప్రక్కన ఒక దిక్కును పెట్టిన తరువాత ఏమైపోయిందంటే ఇక నూనె ఉన్నది కానీ ఇక పాత్రలు దొరకలేదు. వెంటనే ఆయన అంటూ ఉన్నది, ఇంకా ఎక్కడికైనా తీసుకొని రండి అంటే ఇదిగో మరి ఇక ఎక్కడ దొరకలేదయ్యా అని అంటే వెంటనే ఆ నూనె నిలిచిపోయిందండి. చూడండి, ఆయన ఎలీషా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు ఆ నూనెను తీసుకొని వెళ్ళి అమ్మి ఇదిగో రుణపడినటువంటి యజమాని రుణము తీర్చి మిగిలిన ధనముతో నీవు నీ బిడ్డలను సంతోషంగా బ్రతకండి అని చెప్పినటువంటి మరి జీవము కలిగినటువంటి ప్రవక్త, ఆ ప్రవక్త నమ్మినటువంటి దేవుడు అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే ఇదిగో నా దేవుడు విమోచకుడు, నా దేవుడు రక్షకుడు, నా దేవుడు ఇదిగో పరిశుద్ధుడు, నా దేవుడు నీతిమంతుడు చెప్పుకుంటూ ఉన్నటువంటి మనము ఆ నీతికి మనము దాసులుగా ఉండకుండా, ఆ నీతిని కలిగి మనము సమాజంలో వెలుగుగా ఉండకుండా ఇంకా చీకటులను పాపములను బంధించబడి ఇంకా మనము ఆ దేవుని నామాన్ని మనం అవమానపరిచే వారిగా ఉండకూడదని కూడా దేవుని లేఖనం మనకు సెలవిస్తున్నది. చూడండి, దేవుడు ఎందుకొరకు ఈ భూలోకానికి వచ్చాడు? అమ్మ ఎందుకొరకు వచ్చాడు? లూకా రాసినటువంటి శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, నశించిన దానిని వెదక రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చాను అని అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట. చూడండి, లోకములను పాపములను చీకటులను బంధించబడి ఉన్నటువంటి వారికి విడుదల విమోచన కలిగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు, విమోచకుడు అని చెప్పి కూడా మనం గుర్తించుకోవాలి. ఇంకా మనము మన పాపములను విడిచిపెట్టలేకపోతున్నాము. ఇంకా మన పాపముల మీద ఉన్నటువంటి ఆశ, మోజు వాటిని మనం తగ్గించుకోలేకపోతున్నాము. సిలువ వేయబడినటువంటి ప్రభు యేసుక్రీస్తుని మనము ఇదిగో బాహ్యముగా ఆయన నామాన్ని ప్రకటించలేకపోతున్నాము. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడు? అమ్మ అక్కడ లూకా రాసినటువంటి శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. చూడండి, ఎవరితో ఆయన మాట్లాడుతున్నాడు? నీతిమంతులుగా మేము శాస్త్రము పరిశీలము, మేము గొప్పవారమే, మేము చాలా ఇదిగో దేవుని పరిశుద్ధతను కలిగినటువంటి వారము, గమలీయుల పాదముల దగ్గర మేము ధర్మశాస్త్ర పాండిత్యాన్ని నేర్చుకున్నటువంటి వారం అని చెప్పి ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ వారు విమర్శిస్తున్నాడు. జక్కయ్య చాలా పాపి, అతడు దుర్మార్గుడు, అతడు రూపాయి ఇచ్చి 10 రూపాయలు వడ్డీ వసూలు చేసిన వాడు గనక ఇది అతని ఇంటికి నువ్వు వెళ్ళటం ఏంటి? అతనితో కలిసి నువ్వు భోజనం చేయడం ఏంటి? అతనితో కలిసి నువ్వు మాట్లాడడం ఏంటి? ఇదిగో అతడు పాపి కదా, అతడు మోసగాడు కదా అని చెప్పి వీళ్ళు ప్రశ్న వేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట అది. ఎందుకొరకు యేసు వచ్చాడు అంటే ఈ లోకానికి వచ్చాడు, నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు ఆయన వచ్చానని. చూడండి, రక్షకుడుగా ఆయన ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇదిగో మనలను విమోచిస్తున్నాడు, రక్షణ చేస్తున్నాడు. మన పాపములను మనలను ఏం చేస్తున్నాడు అంటే ఇదిగో నీతికి మనలను
దాసులుగా చేస్తున్నాడు. నిత్య రాజ్యానికి మనలను వారసులుగా చేస్తున్నాడు. అందుకే శ్రమ కలిగిన దినమున మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కానీ మనం యెహోవా దగ్గరకు వెళ్ళమండి, దేవుని దగ్గర ప్రార్థన చేయమండి, దేవుని దగ్గర మొరపెట్టమండి. ఇదిగో ఎవరు మనకు సహాయం చేయగలరు? ఎవరి దగ్గర ధనం ఉన్నది? ఎవరు మనకు అధికారులు? ఎవరు మనకు ఇదిగో ఈ శ్రమ నుండి తప్పించగలరు అని మనం ఏం చేస్తామంటే మనుషుల దగ్గర పరుగులు తీస్తామే. కానీ జీవము కలిగినటువంటి దేవుడు నువ్వు ఉన్నావయ్యా, ఈ శ్రమ నుండి నన్ను తప్పించగలిగిన దేవుడు నీవేనయ్యా, ఇదిగో ఈ బాధలని నన్ను బయటకు తీసుకొని రాగలిగిన దేవుడు నీవేనని చెప్పి దేవుని దగ్గర మనం ఎన్నడూ కూడా విచారణ చేయలేకపోతున్నామండి. అందుకే ఏమవుతున్నామంటే ఇదిగో మనము సమాజానికి, సంఘానికి మనము వెలుగుగా ఉండలేకపోతున్నాము. చీకటిని కావాలని కోరుకొని ఆ చీకటిలోనికి నేరుగా వెళ్ళిపోతున్నాము. పాపము కావాలని కోరుకొని ఆ పాపపు క్రియలని మనం జరిగించుకుంటూ దేవుని యొక్క మరి ఉగ్రతలోనికి మనం వెళుతున్నాము. కానీ దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన చూడండి, చాలా మనల్ని పవిత్రపరిచే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు. ఆయన చెరలో మ్రగ్గిపోతూ ఉన్న వారి మూలుగులను విని వారి బయటకు తీసుకొని రాగలిగినటువంటి దేవుడు అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అపవిత్రతలో నుండి పవిత్రతలోనికి పిలుస్తూ ఉన్నాడు. అక్రమములలో నుండి ఇదిగో క్రమమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అవినీతిలో నుండి మనకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి నీతి కలిగినటువంటి రాజ్యములోనికి ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. చూడండి, పాపములో నుండి విమోచించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన మరి ఇచ్చినటువంటి సందేశం, మరి అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తున్నటువంటి ఒక మాట మనం చదువుదాం. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. చూడండి, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. చూడండి, రక్షింపబడినటువంటి సంఘానికి ఇది మరి పౌలు బోధిస్తున్నటువంటి బోధన మనం ఇక్కడ చదువుతూ ఉన్నామండి. చూడండి, రక్షణ పొంది ఉన్నాము, తిరిగి చీకటిలో నుండి పాపములో నుండి మనము వెలుపలకు వచ్చాము. ఇదిగో దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క నీతికి మనము దాసులుగా ఉన్నాము. కనుకనే ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే ఇక్కడ అన్నాడు చూడండి, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి నీతికి మనము దాసులం అయ్యాము కదా. మరి నీతికి దాసులుగా ఉన్న మనలో ఎంత మాత్రము మరి చీకటి ఉండకూడదు కదా. మరి లోక సంబంధమైనటువంటి ఆలోచన ఉండకూడదు కదా. లోక సంబంధమైనటువంటి మాటలు మనలో నుండి బయటికి రాకూడదు కదా. ఎందుకొరకంటే ఇక్కడ పౌలంటూ ఉన్నటువంటి మాట చూడండి, పరిశుద్ధత కలుగుటయ్యే మీకు ఫలము. మన ఫలం ఏంటి? పరిశుద్ధత కలుగుటకే మన ఫలమై ఉన్నది కనుక ఆ ఫలము మనల్ని ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే నిత్య జీవానికి తీసుకుని వెళుతూ అన్నది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని మనం నమ్ముకున్నాము? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా, విమోచకుడుగా ఆయన ఎందుకు వెంబడిస్తున్నాము? ఇదిగో ఆయన నా పాపముల నుండి నన్ను విమోచించాడు, నాకు రక్షణ ఇచ్చాడు, ఇదిగో నాకు ఒక ఫలం ఇస్తున్నాడు. ఆ ఫలం ఏంటి అంటే నీతి ఫలము. ఆ నీతి ఫలం ఇచ్చి నన్ను నిత్యము జీవించి ఉండే జీవితానికి నన్ను ఆయన వారసుడుగా చేస్తున్నాడు కనుక ఇదిగో నేను నా క్రీస్తుకు నేను దాసుడను. ఇంకా నేను పాపమునకు దాసుడను కాను, నేను క్రీస్తుకు దాసుడని చెప్పి ఇక్కడ పౌలు సంఘానికి ఇస్తున్నటువంటి మాట. ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో, పొంది ఉన్న మనమందరము కూడా క్రీస్తుకు దాసులుగా ఉన్నాము. మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఫలితం, కూలి ఏంటి అంటే నీతి. ఆ నీతిని మనకివ్వడం ద్వారా మనం ఏమవుతున్నామంటే నిత్యము జీవించే జీవితానికి మనము వెళ్ళిపోతున్నాము. కనుకనే చూడండి, దేవుని నమ్మిన తర్వాత మనము జీవించే జీవితం లోకానికి వేరుగా ఉన్నది, ప్రత్యేకముగా ఉన్నది. లోకములోను జీవిస్తున్న జీవితం అనేకులకు మరి వెలుగునిచ్చే జీవితం, అనేకులకు మాదిరికరముగా ఉండే జీవితం, అనేకులకు ఇదిగో పరిశుద్ధమైనటువంటి దేవుని పరిచయం చేసే జీవితము, అలా సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి
ఈ లోకములోను పరలోకములోను దేవుని బిడ్డలుగా జీవించి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు సహాయకుడుగా ఉండును గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. మనకు ప్రభు సంస్కార ఆరాధన ఉన్నది కనుక